త్రోవ ప్రక్కన ఒక భిక్షగాడు, వృద్ధుడు భిక్షగాడు భిక్షం అడుక్కుంటా ఉన్నాడు కొన్ని సంవత్సరాల తరబడి. అయితే కళ్ళు కనపడకపోయినా అతని చెవులు మాత్రం బాగానే పనిచేస్తాయి, వినిపిస్తూ ఉంటాయి. ఆ దారిన వచ్చే వారంతా యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటూ విన్నాడు, విశ్వసించాడు. అవును, రోమపత్రిక 17లో కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగునని వ్రాయబడి ఉంది. ఆధ్యాత్మిక అంధకారములు పుట్టుమిట్టాడుతూ ఉన్న మనము కూడా ఆత్మీయ అంధత్వం కలిగి జీవిస్తున్న జీవితాలు మనవి. వెలుగుమయం కావాలంటే మన జీవితాలు ప్రభు మాటలు అనగా వాక్యం వినాలి, విశ్వసించాలి. అమార్గం గుండా పెద్ద సమూహాలు కదలి వస్తున్న సౌండ్ అతని చెవులకి వినిపిస్తూ ఉంది. ఆ సౌండ్ని బట్టి మరి ఇక్కడ ఒక మంచి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఎవరో రాబోతున్నారు అని అతను విన్నాడు అనమాట, గ్రహించాడు. ఆ మార్గం గుండా నజరేయుడైన యేసు వస్తున్నట్లుగా జన సమూహముల ద్వారా అతను తెలుసుకున్నాడు. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అని మరి అతను చేజార్చుకోకూడదని కేకలు వేయడం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను కరుణించు అని అతను కేకలు వేశాడు. అంత పెద్ద జన సమూహంలో కూడా యేసు ప్రభు మరి ఆ గుడ్డి భిక్షకుని భర్తిమయ్య యొక్క కేకలను విన్నాడు. మరి విని అంతమంది జన సమూహంలో కూడా ప్రభు అతన్ని విని విశ్వాసంతో ప్రార్థిస్తున్న ఆ భర్తిమయ్య యొద్దకు వచ్చాడన్నమాట. వచ్చి యేసు చూపు పొందము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని అతనితోటి చెప్పాడు. విశ్వాసంతో ప్రార్థిస్తే దావీదు కుమారుడు దాటిపోయేవాడు కాదు. మనము కూడా ఇదే మన వాక్యంలో రాయబడి ఉంటుంది కదా, ఆయన దొరకు కాలం ముందు ఆయన వెలుగుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకోండి. మనం ఏం చేస్తున్నాం? మనకి ఎంతో వాక్యం అందుబాటులో ఉంది, మనకి ఎంతో మరి దాన్ని ఎన్నో వాక్యాలు వినిపిస్తున్నాయి దేవుని గురించి. మనం వింటున్నామా? దురద చెవులు గలవరి వారే వింటున్నామా? నోవాహు 120 సంవత్సరాలు ప్రకటించాడు దేవుని వాక్యాన్ని. అప్పుడు ప్రజలు కూడా వినలేదు, అతను ఒక వెర్రివాని వలె చూశారు. ఇప్పుడు కూడా ఈ దినాల్లో కూడా వాక్యము 2000 సంవత్సరాలుగా యేసుక్రీస్తుని గురించినట్టు వాక్యము, రక్షణ పొందండి, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని వాక్యం మనకు వినిపిస్తున్నా కూడా మనం ఏం చేస్తున్నాం? వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నాం. ఇదిగో అంతము రాబోతుంది, ఆఖరి దినాల్లో నోహ దినాలు వంటి దినాలు మనం ఉన్నాం. ప్రళయం ముంచుకు రాబోతుంది, నశించిపోయే మరి నాశనము రాబోతుంది. కాబట్టి మరి ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఈ సమయం ఉండగానే మరి దావీదు కుమారుడా నన్ను కరుణించు అని మనము దేవుని చెంత, ఆయన పాదాల చెంత చేరి మరి మనం మొరపెట్టుకుందాం. వెంటనే అతను